ఈరోజు 53వ డివిజన్లో మన పార్లమెంటు అభ్యర్థి వైఎస్ఆర్సీపీ పార్లమెంటు అభ్యర్థి శ్రీ విజయసాయిరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ గారు ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయిన్కి 53వ డివిజన్లో గాంధీ గిరిజన సంఘం ఈ ప్రాంతానికి వచ్చి ప్రతి ఒక్కరిని కూడా కలుసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన మేలు ప్రతి ఇంటికి అంది ఉంది ఈ ప్రాంతంలో. మరి మహిళలే వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ పార్టీ వల్ల, ఈ ప్రభుత్వం వల్ల ఎంతో మేలు జరిగింది మాకు. ప్రతి ఇంటిలో కూడా మేమందరం కూడా లబ్ధి పొంది ఉన్నాము. మేము వైఎస్ఆర్సీపీ పార్టీ కాక మరి ఇంకెవరికి వేస్తామని స్వచ్ఛందంగా వాళ్లే ముందుకు వచ్చి విజయసాయిరెడ్డి గారిని, ఖలీల్ అహ్మద్ గారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. మరి అందుకనే ఈ ప్రచార భాగంలో ప్రతి ఒక్కరికి కూడా మనవి చేస్తున్నాం. విజయసాయిరెడ్డి లాంటి ఒక గొప్ప వ్యక్తిని మనకు పార్లమెంటు అభ్యర్థిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. విజయసాయిరెడ్డి గారు పార్లమెంటులో గత 2 సార్లు రాజ్యసభ మెంబర్గా ఉండి కూడా ఆయన మన రాష్ట్రానికి రావాల్సిన విధుల కోసం పోరాడిన వ్యక్తి. పార్లమెంటులో జరిగిన ప్రతి బిల్లు గురించి చర్చలో పాల్గొని దానికి సూచనలు, సలహాలు, మరి అలాగే మార్పులు కూడా సూచించిన వ్యక్తి శ్రీ విజయసాయిరెడ్డి గారు. మరి అంతటి నిష్ణాతుణ్ణి మనకు పార్లమెంటు మెంబర్గా ఈరోజు మనకు అందించారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి నెల్లూరు ప్రజలందరూ కూడా విజయసాయిరెడ్డి గారిని తప్పకుండా ఆశీర్వదించి మన పార్లమెంటేరియన్గా ఆయన్ని ఎన్నిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఖలీల్ అహ్మద్ గారిని ఒక సామాన్య కుటుంబంలో నుంచి ఒక మైనారిటీ వర్గానికి ఆయన అవకాశం ఇచ్చి అధికారం అనేది పేద మధ్య తరగతి అందరిలోకి కూడా అధికారం అనేది ఇవ్వాలనే ఆలోచనతో మనకు ఖలీల్ అహ్మద్ గారికి ఇచ్చారు. మరి వీరిద్దరిని కూడా ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని ముఖ్యంగా